జియోపొలిటికల్ ఫిలాసఫీ అంటే ఏమిటి? ప్రపంచాన్ని ఎవరు ఎలా నడిపిస్తున్నారు? మన దేశాల మధ్య యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? కొన్ని దేశాలు ఎప్పుడూ పవర్ఫుల్గా ఎందుకు ఉంటాయి? చిన్న దేశాల మాట ప్రపంచం ఎందుకు వినదు? ఇవి పాలిటిక్స్ కాదండి, ఇది జియోపొలిటికల్ ఫిలాసఫీ. మ్యాప్స్లో కనిపించే గీతలు కాదు, అవి పవర్, ఫియర్, రిసోర్సెస్, కంట్రోల్ లైన్స్. ప్రపంచంలో జరిగే చాలా యుద్ధాలు రిలిజియన్ కోసం కాదు, రీసోర్సెస్ అండ్ పవర్ కోసం. వీడియో ఎండ్ వరకు చూస్తే న్యూస్ని చూసే విధానం మార్చిపోతారు. జియోపాలిటిక్స్ అంటే ఏమిటి? జియోపాలిటిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎర్త్ ప్లస్ పవర్ ప్లస్ పాలిటిక్స్. ఒక దేశం ఎక్కడ ఉంది? దాని చుట్టూ ఎవరున్నారు? సముద్రముందా? చమురు, గ్యాస్, నీరు ఉన్నాయా? ఇవన్నీ డిసైడ్ చేస్తాయి ఆ దేశం పవర్ఫుల్ అవుతుందా లేదా డిపెండ్ అవుతుందా. సింపుల్ ఎగ్జాంపుల్, సముద్రం ఉన్న దేశాలు ట్రేడ్లో కింగ్, భూమి లోపల రిసోర్సెస్ ఉన్న దేశాలు వార్ టార్గెట్. జియోపొలిటికల్ ఫిలాసఫీ అంటే ఫిలాసఫీ ఈజ్ ఈక్వల్ టు వై అండ్ హౌ. జియోపొలిటికల్ ఫిలాసఫీ అడిగేది ప్రపంచం పవర్ని ఎలా డివైడ్ చేస్తోంది, స్ట్రాంగ్ దేశాలు వీక్ దేశాలను ఎలా కంట్రోల్ చేస్తాయి, బార్డర్స్ నిజంగా సేఫ్టీ ఇస్తాయా, వార్ తప్పదా? ప్రపంచం మొరాలిటీతో కాదు, స్ట్రాటజీతో నడుస్తుంది. ఐడియల్స్ కాదు, interests matter. 3 major geopolitical thinking models. 1. Realism. Power is everything. Strong survive, weak follow. Trust anedi illusion. World is not a family, it's a battlefield. Liberalism. Cooperation possible. Trade, treaties, UN, World Bank. But question, powerful countries rules break cheste evaru punish chestaru? Critical geopolitics. Narrative controls reality. Maps, labels, terrorist, freedom fighter. Same person. One country ki hero, inko country ki terrorist. Today's world live examples. USA versus China, Russia versus NATO, Middle East conflicts, Indo-Pacific strategy. War headlines lo soldiers kanipistaru, decision tables lo philosophers untaru. Oil routes, sea lanes, technology control, currency power. కామన్ మ్యాన్కి జియోపాలిటిక్స్ ఎందుకు ఇంపార్టెంట్? పెట్రోల్ ప్రైస్, కరెన్సీ వాల్యూ, జాబ్ ఆపర్చునిటీస్, ఇంటర్నెట్ కంట్రోల్, ఏఐ అండ్ టెక్నాలజీ బ్యాన్స్. లైన్ టు రిమెంబర్, జియోపాలిటిక్స్ని ఇగ్నోర్ చేస్తే జియోపాలిటిక్స్ నిన్ను కంట్రోల్ చేస్తుంది. జియోపాలిటికల్ ఫిలాసఫీ అంటే యుద్ధాలకి థియరీ, శాంతికి స్ట్రాటజీ. వరల్డ్ని చూసే కళ్ళు మార్చిపోతాయి, న్యూస్ని క్వశ్చన్ చేస్తారు, హిస్టరీని డీపర్గా అర్థం చేసుకుంటారు. మ్యాప్స్లో బార్డర్స్ చేంజ్ అవ్వచ్చు, కానీ పవర్ ఫిలాసఫీ ఎప్పుడూ సేమ్. ఈ వీడియో మీకు ఐ ఓపెనింగ్ అనిపించిందా? కామెంట్లో చెప్పండి. పవర్ ఇంపార్టెంటా, మొరాలిటీయా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫిలాసఫీ కాంటెంట్.